అందరికీ నమస్కారం. నేను మీ ఎల్బీ నగర్ సంతోష్ నాయక్. ఈ రోజు మీరు గత 2 రోజులుగా జరుగుతున్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు స్వంత స్వార్థాల కోసం తెలంగాణ వాదాన్ని, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతున్న కొంతమంది మూర్ఖుల పట్ల నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో మరికొంతమంది జర్నలిస్టుల ముసుగులో ఉన్న కొంతమంది రాజకీయవేత్తలు, తెలంగాణను ఏదో విధంగా బాగుపడకుండా చేసే కొంతమంది దుర్మార్గులు నిన్న ప్రెస్ మీట్ లో జరిగిన వివాదాల కారణంగా ఈ రోజు చాలా మంది అమరవీర కుటుంబాలు వచ్చి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మంచిదే, ప్రెస్ మీట్ పెట్టడం చాలా మంచిది. నేను యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను. సో కాల్డ్ మేధావుల్లారా, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వాదం పట్ల తెలంగాణ అభిమానులు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరిని నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. ఈ రోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన పర్సనల్ వ్యాఖ్యలకు, పర్సనల్ దానికి ఎందుకు తెలంగాణ రాష్ట్ర వాదాన్ని ముందుకు తీసుకొస్తున్నారు? ఎందుకు ఈ రోజు అమరవీరుల కుటుంబాలను బయటికి తీసుకొస్తున్నారు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు సంబంధించి ఎక్కడైనా తప్పుగా మాట్లాడినట్టు మీరు నిరూపిస్తారా? ఎందుకు మరి తెలంగాణ అమరవీరుల కుటుంబాలను తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టిస్తున్నారు? మీకు మాట్లాడడం చేత కాకపోతే గాజులు తొడుక్కొని ఇంట్లో కూర్చోండి, అంతే తప్ప ఇప్పటికే సర్వం కోల్పోయి, తల్లిదండ్రులను కోల్పోయి, భర్తలను కోల్పోయి, బిడ్డలను కోల్పోయిన అమరవీరుల కుటుంబాలను తీసుకొచ్చి ఈ రోజు జనాల ముంగడ పెట్టి వారి బాధను, అలాగే వారు చేసిన త్యాగాలకు అర్థం పర్థం లేకుండా ఈ రోజు మాటలు మాట్లాడిస్తున్న కొంతమంది ఎదవలకు చెప్తా ఉన్నాము. జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా దీనికి తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. తీవ్ర స్థాయిలో దీన్ని తీసుకెళ్తాము. ఇంతటితో ఆగేది కాదు ఇది. ప్రజలారా, మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కథ ఏంటో మీకు తెలుసు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక జర్నలిస్టు, ఒక తీవ్రవాది కంటే ప్రమాదకరమైన వాడు. ఎప్పుడైతే డబ్బులకు అమ్ముడుపోతాడో, ఒక కలం గన్ను కంటే గొప్పది అనే విషయాన్ని మన అందరికీ తెలుసు. ఒక 10 మంది చేతిలో AK-47 ఉంటే ఎంత దుర్మార్గానికి పాల్పడతాడో, అమ్ముడు పోయిన ఒక విలేకరు తన పెన్ను చేతిలో ఉంటే కూడా అంతే ఘోరంగా ఈ సమాజాన్ని మార్చగలుగుతాడు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, తప్పు చేశానని ఒప్పుకున్న నాగేశ్వరరావు గారు మళ్ళీ సో కాల్డ్ మేధావులను తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టించి ఈ రోజు అమరవీరుల కుటుంబాలను తీసుకొచ్చి నడి బజార్లో కూర్చోబెట్టి ఈ రోజు వాళ్ళతోటి చెప్పులతో దాడి చేపిస్తున్నాడు. ఏమాత్రం సిగ్గుందా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు? మీకు ఏమాత్రం సిగ్గుందా? మీరు అపర మేధావి, అపర తెలివైన వంతులు. ఈ రోజు ఈ సంఘటన ఎందుకు ఖండిస్తలేరు? ఒక్క రోజైనా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఉద్దేశించి ఒక్క బూతు మాట అయినా మాట్లాడారా? మీ పర్సనల్ జీవితాల గురించి ఎత్తాడా? అలాంటి మనిషి పట్ల అలాంటి ఎన్నో త్యాగాలు చేసి ఈ రోజు తెలంగాణలో ఒక స్థాయిలో జనసేన పార్టీ ఉద్రిక్తం చెందుతుంది అని కడుపు మంటతోటి ఈ రోజు మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ కూడా ప్రజలందరూ చూస్తున్నారు. అపర మేధావులని పిలిపించుకునే మీరు ఈ రోజు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. ఖబర్దార్, మాట్లాడిన ప్రతి ఒక్కరికి మీ కుటుంబాల్లో జీవితాలను కోల్పోయి ఉంటే మా కుటుంబాల్లో కూడా జీవితాలను కోల్పోయిన వాళ్ళం ఉన్నాము. తెలంగాణ కోసం జీవితాలను కోల్పోయి ఎన్నో కేసుల పాలై సంపత్ నాయక్ లాంటి వాళ్ళు, నందగిరి సతీష్ లాంటి వాళ్ళు ఎంతో మంది తెలంగాణ పోరాటంలో నిలబడి వారి వంతు సహాయం చేశారు పోరాటానికి సంబంధించి. అమ్మా తల్లి, నీకు కూడా కొంచెమైన బుద్ధి ఉండాలమ్మా. తప్పుగా అనుకోకు తల్లి. ఈ రోజు నేను అంటున్నందుకు నీకు కూడా కొంచెం బుద్ధిగా ఉండాలి. ఎవరో ఏదో చెప్పి తీసుకొచ్చి కూర్చోబెడితే ఈ రోజు నీకైనా కొంచెం తెలివి ఉండాలి కదమ్మా. ఒక మనిషి ఫోటో పట్టుకొని చెప్పులతో కొట్టిస్తున్నావే, ఏ మాత్రమైనా నీకు సమంజసంగా ఉందా? ఏది ఏ మాత్రమైనా నీకు కరెక్ట్ గా ఉందా? ఒక్కసారి నువ్వు చేసిన పని నువ్వు వీడియో ఒంటరిగా కూర్చొని వీడియో చూడు. నీ మనసు మీద చెయ్యేసుకొని నీ ఆత్మ సాక్షిగా పరిశీలించుకో. నువ్వు మాట్లాడింది, నువ్వు చేసిన పని కరెక్టా? ఎంతో మంది, కోట్లాది మంది దేవుడుగా భావించే పవన్ కళ్యాణ్ గారిని చెప్పులతో కొట్టించడం మీకు కొంచెమైనా సిగ్గుగా అనిపించట్లేదా తల్లి? అనిపిస్తుందా లేదా? ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదమ్మా. నీ ఆత్మ సాక్షికి సమాధానం చెప్పు. ఇంత ఘోరమా తల్లి? నీ భర్తనేమని అన్నాడా? నీ కుటుంబాన్ని ఏమని అన్నాడా? లేదంటే నిన్ను ఏమని అన్నాడా? ఒక్క తెలంగాణ అమరవీరుల గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే ఇప్పుడే చెప్పు, నా గుండు పట్టించుకుంటా. ఈరోజు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడ ఏంటి, ఎక్కడ వివాదము, ఎక్కడ స్పందన, మ్యాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏ విధంగా తీసుకెళ్తున్నారు? అరే మూర్ఖుల్లారా, సన్నాసులారా, చేతనైతే మీరు కూర్చొని మాట్లాడండిరా, అంతే తప్ప అమరవీరుల కుటుంబాలను తీసుకొచ్చి వాళ్ళని ఎందుకు మధ్యలో బలి చేస్తున్నారు? మరి మీరు మాట్లాడించేదేదో స్క్రిప్ట్ నేర్పించైనా మాట్లాడించండి కదా. లైవ్ ప్రోగ్రామ్ లో కూర్చొని ఏం మాట్లాడాలని అడుగుతా ఉన్నారు. నేర్పించి తీసుకురావచ్చు కదా. మీరంటే అలవాటు, రోజు బూతులు మాట్లాడడం, పర్సనల్ గా అటాక్ చేయడము, ఇతరుల వ్యక్తిగత విషయాల మీద దుమ్ము దుమారం రేపడం మీకంటే అలవాటు. వాళ్ళకి అలవాటు లేదు కదా. అమాయకులు రా వాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మీకు ఇష్టం ఉన్నట్టు మీరు స్క్రిప్ట్ ఇవ్వాలి కదా. ముందు నోటికి వచ్చినట్టు మాట్లాడితే దొరికిపోతారు కదా. లైవ్ కదా అది. ఇది ఈ వ్యవహారం మనది. తల్లి, నీకు ఒకటే చెప్తా ఉన్నాను, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒక్కసారి నీ ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వు చేసింది
కరెక్టా అని ఒక్కసారి నీ ఆత్మ పరిశీలన చేసుకో. ఎంతో మంది దేవుడుగా కొల్చే పవన్ కళ్యాణ్, కోట్లాది మంది అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్ గారు తప్పు చేయలేదు, చెయ్యరు, చెయ్యబోరు. అది కూడా పర్టికులర్ గా అమరవీరుల విషయంలో, తెలంగాణ విషయంలో, ప్రాంతీయ విభేదాలు విషయంలో ఏదైనా సరే తప్పు చెయ్యరు, చెయ్యబోరు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు కదా. మన ఇంట్లో దొంగలను పెట్టుకొని పక్కోళ్ళని మన మీద నిందలేస్తే ఏమాత్రం బాగుంటది చెప్పండి. మన దొంగలు మన చుట్టూ ఉన్నారు కదా. ఈ రోజు సోకాల్ మేధావులని చెప్పుకొని, మేము జర్నలిస్టం అని చెప్పుకొని చేసే ప్రతి ఒక్క విధవ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ట్యాగ్ లేని, పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేని, ఒక వ్యూస్ లేదు, ఒక వ్యూ పాయింట్ లేదు, డబ్బులు లేవు, వ్యూవర్షిప్ లేదు. నేను అందరు జర్నలిస్టులను అంటలేను, ప్రతి ఒక్క జర్నలిస్టులని నేను పాదాభివందనాలు చేసి మరి క్షమాపణ అడుగుతున్నాను. ఎవరు మనసు నొప్పించుకోవద్దు. కడుపు కాలి మాట్లాడుతా ఉన్నాను. ఎందుకో మరి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకో చూపించట్లేదు ఇవన్నీ. ఎందుకు మీరు ఇంతగానంగా ఉలికి పడుతున్నారు? దొంగలు ఎవరంటే గుమ్మడికాయ దొంగలు మేమన్నట్టు భుజాలు దడమేసుకుంటున్నారు. ఇక్కడ విషయం ఎవరెవరికి? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గురించి ఇట్లా మాట్లాడితే దానికి వ్యతిరేకంగా వారు వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత మిమ్మల్ని అందరినీ ఉసుగొల్పి అనవసరంగా ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతున్నారమ్మా. అది తెలుసుకోండి తల్లి. ఫస్ట్ మీరు ఏదో ప్రెస్ మీట్ కి వచ్చాం, కూర్చున్నాం, ఏదో చేపల ఇచ్చారు, పట్టుకున్నాము, చెప్పు తీసుకొని కొట్టాము అని చెప్పి కాదమ్మా తల్లి. మా కాళ్ళకు కూడా చెప్పులు ఉన్నాయి తల్లి. మేము కూడా చెప్పులు వేసుకుంటాము. ఏమా కొట్టడానికి రాదానా? ఎందుకు తల్లి? ఎందుకమ్మా? అవసరమా తల్లి మీకు ఇవన్నీ? దేనికోసం ఇదంతా చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు వచ్చి మీ ఇంట్లో కూడు పెడతాడా? ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు వచ్చి మీ బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పిస్తాడా? ఇప్పాడమ్మా. ఏ పృథ్వీరాజ్ వచ్చి ఇప్పాడు? ఏ తొలి వెలుగు రఘు వచ్చి ఇప్పాడమ్మా తల్లి మీకు? వాని సంసారం చక్కదిద్దుకోవడానికే టైం లేదు. మీ సంసారాలు ఏం చక్కదిద్దుతాడు? ఇప్పటికి మీరంటే గౌరవం ఉంది, ఆత్మాభిమానం ఉంది. దయచేసి అమరవీరుల కుటుంబాలకు చేతులు జోడించి అంటున్నాను. దయచేసి ఈ ఉచ్చులో మీరు పడకండి, రాకండి. మా తాత మీసాలు దువ్విరు, మేము మూతులు లాక్తాం అనే క్యారెక్టర్లు అన్ని పోయినాయమ్మా తల్లి. తెలుసుకోండి అమ్మా. ప్రెస్ మీట్ కి వచ్చే ముందు తెలుసుకోండి ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నాము, ఏం మాట్లాడితే ఏం జరుగుతుంది అనేది తెలుసుకొని మీరు బిహేవ్ చేయండి అమ్మా తల్లి. మీ అందరికి చేతులెత్తి దండం పెడుతున్నా. ఇలాంటి మేధావులు దొంగలున్నారు. వీళ్ళంతా పగడ్బందీగా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీద కుట్ర చేయాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్న ఇదంతా ఒక స్క్రిప్టెడ్. ఇందులో దయచేసి మీరు రాకండి. తెలంగాణ ఆత్మవీరుల, అమరవీరుల కుటుంబాలంటే ఎంతో గౌరవం ఉంది, మాకుంది, మా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. దయచేసి మీరు దాన్ని పోగొట్టుకోకండి అమ్మా. ఇలాంటి పనులు చేసి దయచేసి పోగొట్టుకోకండి. ఎవరికి ఏ విధంగా సమాధానం చెప్పాలనేది కాలం నిర్ణయిస్తుంది. కాలాన్ని బట్టి మనము నిర్ణయిస్తాము. ఒక విధి అనేది ఉంది, కర్మ అనేది ఉంది. కర్మానుసారంగా జరుగుతాయి అనే విషయాన్ని మర్చిపోకండి. అపర మేధావుల్లారా, వయస్సుతో పాటు బుద్ధితో పాటు మీ మైండ్, మీ బుద్ధి మందగిస్తుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఈ సో కాల్డ్ జర్నలిస్ట్ ముసుగులో ఉన్న వెధవల్లారా, జర్నలిజాన్ని ప్లీజ్ దయచేసి జర్నలిజాన్ని ఇజ్జత్ తీయకండి. ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే, ఎవరి మనసైనా నొచ్చుకొని ఉంటే, ముఖ్యంగా జర్నలిస్టులు అందరినంటలేము, కొంతమంది సోకాల్ మేధావులు ఎవరైతే తప్పుడు ప్రచారం చేసి తప్పుడు మార్గంలో నడుస్తున్నారో వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతా ఉన్నాము. దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.